రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పెన్ డ్రైవ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ కీలకంగా మారింది. పెన్ డ్రైవ్ చుట్టూనే సిట్ విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. అటు ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన టైంలో పెన్ డ్రైవ్ లోనే ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్టుగా గుర్తించారు. పెన్ డ్రైవ్ లో వందల కొద్ది ఫోన్ నెంబర్లు గుర్తించింది సిటీ. నేపథ్యంలోనే ఆ కోణంలో విచారణ చేస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా పెన్ డ్రైవ్ చుట్టూనే ఇప్పుడు అంతా కూడా విచారణ కొనసాగుతోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇంతమటికి ఈ కేసుకు సంబంధించి కూడా హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసి కొత్త హార్డ్ డిస్క్లు పెట్టారు. అందులో కూడా సమాచారాన్ని ఎరా చేసినట్టుగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సిట్ అధికారులకి ఒక పెన్ డ్రైవ్ దొరికినట్లుగా మనకి తెలుస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ఆ పెన్ డ్రైవ్ చాలా కీలకంగా మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రభాకర్ ఎస్ఐబి చీఫ్ గా పనిచేస్తున్న టైంలో పెన్ డ్రైవ్ లో ట్యాపింగ్ సంబంధించిన వివరాలను స్టోర్ చేసినట్టుగా ఇప్పటికే గుర్తించారు. ఇక ఈ పెన్ డ్రైవ్ లకు సంబంధించి వందలాది మంది సంబంధించిన ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన వారు ఉంటారో వారికి సంబంధించిన జాబితా ఉన్నట్టుగా వచ్చింది. ముఖ్యంగా రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిల సంబంధించిన ప్రొఫైల్ తో ఈ పెన్ డ్రైవ్ లో కీలక సమాచారం ఉన్నట్లుగా ఇప్పటికే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్కు ఎలాంటి ఆధారాలు దొరకలేని తరుణంలో కూడా ఈ పెన్ డ్రైవ్ చాలా కీలకంగా మారబోతుంది, కీలక ఎవిడెన్స్ కాబోతున్నట్టుగా ఇప్పటికీ చెప్తుంది. కాబట్టి కేసుకు సంబంధించి ప్రూఫ్ చేయడానికి పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ గా సిట్ భావిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే రెండవసారి కస్టోడియల్ విచారణకు సంబంధించి కూడా మరికొద్ది రోజుల సమయం నేపథ్యంలో ఈ వివరాలను ఉంచి ప్రభాకర్ రావుని విచారించేందుకు సిట్ సన్నద్ధం అవుతున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన టైంలో ఏదైతే పెన్ డ్రైవ్ ఉందో ఆ పెన్ డ్రైవ్ లో కొన్ని వందల కొద్ది ఫోన్ నెంబర్లు, రాజకీయ నేతలకి సంబంధించింది కావచ్చు, జర్నలిస్టులకు సంబంధించింది కావచ్చు, వందల కొద్ది ఫోన్ నెంబర్లు స్టోర్ చేసినట్టుగా తెలుస్తోంది. సిట్ ఈ నేపథ్యంలో ఈ పెన్ డ్రైవ్ ను గుర్తించింది. ఇప్పుడు కేసు మొత్తం ఈ పెన్ డ్రైవ్ చుట్టూనే కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి విచారణ కీలకంగా మారబోతోంది. విచారణలో ఈ పెన్ డ్రైవ్